అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. నేను చేస్తానండి. ఏం జరిగిందమ్మా నిన్న బిగ్ బాస్? ఈ బిగ్ బాస్ ఏం జరిగిందంటే నాగార్జున చెప్పిన పనులన్నీ చేస్తున్నారు. నాగార్జున గారు చెప్పారు కదా, అవి తొడవమని ఈ తొడమని ఆ పిల్లకి ఈ పిల్లకి అమ్మాయిలకి అందరికీ చెప్పారు. ఆయన చెప్పినట్టుగా చేస్తున్నారు. మళ్ళీ ఇంకేం జరిగిందంట? ఇంకేం జరిగిందంటే బిర్యానీ పంపించారు కదా, బిర్యానీ పంపించారు, తిన్నారు, గొడవలు పెట్టుకున్నారు, ఏడుపులు ఒక్కసారి ఏడుపులు అయిపోయినాయి, స్టార్ట్ అయిపోయింది ఏడుపులు. అప్పుడే మొదలెట్టేసారా? అప్పుడు ఫస్ట్ రోజే మొదలెట్టేశారు. వాళ్ళ ఇంటికాడ తింటారో లేదు కానీ బిగ్ బాస్ నువ్వు దేవుడిలా చూస్తున్నావు, చూసుకోవాలి కదా. బిగ్ బాస్ బాగా చూస్తున్నాడు అంటున్నావు? బాగానే చూస్తున్నాడు, బాగా అన్ని బాగా పెడతాడు. ఏం తప్పులేదు, ఆయన తప్పులేదు, ఆయన బాగా పెడుతున్నాడు, బాగా మేపుతున్నాడు. తప్పులు అనకూడదు, బాగా మేపినట్టుగా ఆయన మనం ఎందుకు వచ్చాం, భవిష్యత్తుకు వచ్చామని ఆలోచించాలి కదా. వీళ్ళు అలాగా ఆలోచించట్లేదే. ఫస్ట్ ఏమో ఆయన ఉన్నాడు కదా హరీష్ గుండు, ఆయన ఏమన్నాడు ఫస్ట్, పాపం ఇమాన్యుల్ తినలేదు కదా అని చెప్పేసి పట్టుకెళ్ళి మళ్ళీ ఇస్తానంటే బిగ్ బాస్ వద్దన్నాడు. పాపం లోపల స్టోర్ రూమ్ లో పెట్టేమన్నాడు. పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఏమో ఏడ్చేసాడు హరీష్. మళ్ళీ తర్వాత పాపం ఇమాన్యుల్ ఏమన్నాడు, గుండంకులు అన్నాడు. పాపం గుండంగులు అన్నాడు. మామూలుగా కామన్గా అప్పుడు సీరియస్ అయిపోయాడు, గజనీలో అయిపోయాడా, ఒక్కొక్కసారి విజృంభించేసాడు అనమాట. ఇంకా ఆలోచించాలి కదా, నాగార్జున చెప్పినట్టుగా ఆలోచించాలి, బిగ్ బాస్ చెప్పినట్టుగా ఆలోచించి చెయ్యాలంటున్నాను. చెయ్యాలి, ఆయన గౌరవించాలి కదా. మనం ఎందుకు వచ్చామో ఎంతో చేస్తున్నాం అనుకోవాలి. మరి వీళ్ళకి ఇల్లులు ఇచ్చారు కదా ఇద్దరికి, ఆ ఇల్లు ఈ ఇల్లు ఉంది కదా, మళ్ళీ రెంట్ హౌస్ అనమాట ఇల్లు. మన వాళ్ళ సెలబ్రిటీస్ ఉంటారు కదా సీరియల్ వాళ్ళందరూ, వాళ్ళేమో రెంట్ కొంటున్నారు, వీళ్ళేమో ఓనర్స్. అది బాగుందా? అది బాగానే ఉందా? కనీసం ఈయన పొరపాటు చేస్తున్నాడు, ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఓటిచ్చి మగవాళ్ళకి ఓటిస్తే రూములు బాగుందా? నీ అభిప్రాయం అదా? సరే సరే. అలా కాకుండా వీళ్ళకి భోజనం పెట్టడం బాగుంది కదా. పాపం వీళ్ళు ఈ పనులు చేసి మళ్ళీ భోజనం వండుకోవడం కష్టం కదా, వీళ్ళకి ప్రత్యేకంగా భోజనం పెడుతున్నారు. ఇంకా బాగా ఇంకా లావ్ అయిపోతారా? అలా అనకూడదు బాబు, అలా అనాలి. లేకపోతే ఇంటికాడ ఇలా తింటున్నారా, తింటలేదు కదా. చూసారండి, ఇంటి దగ్గర ఇలా తింటారా లేదో తెలియదు కానీ బిగ్ బాస్ బోళ్ళు పెడుతున్నారు, బోళ్ళు చేస్తున్నారు, అయినా కానీ ఇంకా కావాలి ఇంకా కావాలని కొట్టేసుకుంటున్నారని మా అమ్మ ఫీలింగ్ అనమాట. ఆయన ఏమో గజనీగా హరీష్ గారు ఉన్నారు కదా, గజనీలా మారిపోయాడు ఆయన. ఫస్ట్ ఏమో పాపం ఇమాన్యుల్ తినలేదని చెప్పేసి బిర్యానీ అయ్యి తెచ్చిచ్చారు, ఆయన కూడా మానేసాడు భోజనం, ఏడ్చేసాడు. మళ్ళీ తీరా చూస్తేనో పాపం గుండంకులు అనేసి పొరపాటున అనేసాడు. గుండంకులు అనేసేటప్పటికి కోపం వచ్చేసింది. పాపం ఇమాన్యుల్ ఫేస్ మాడిపోయిందమ్మ పాపం. అదంతా చూసారు, చిన్న చిన్న వేసేసారు. ఏంటి కాగితాలు, పేపర్స్ అన్ని అవన్నీ తొడవమంటారు. పాపం పని చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఒక రోజు పడుతుంది అన్నాడు. ఆయన ఏమో మధ్యాహ్నం కల్లా చేసేయమంటున్నాడు. ఎవరు? గుండె పెట్టాలి, హరీష్ అంతా తుడ్డానికి పెట్టాలంటే పాపం ఇమాన్యుల్ అంత తుడలేడు కదా. అయినా అప్పటికి వాళ్ళు సెలబ్రిటీలు అయినా కానీ బాగానే చేరడానికి అందరూ మేము చేస్తాం అంటున్నారు, బాగానే చేస్తున్నారు. పాపం భోజనానికి అన్నిటికీ పెడతానే ఉంటారు, కానీ ఇంకా వీళ్ళకి కావాలి ఖాళీగా ఉన్నారు కదా, బాగా ఆకలిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇంకేంటమ్మా? ఇంకేముంది? పనులు బాగా ఎక్కువ పురవాయించాలి, ఇంకా పనులు చేయాలంటావా? వీళ్ళే ఎక్కువ పని చేస్తున్నారు, ఇంకా వాళ్ళు పని చేయట్లేదు కదా. మళ్ళీ అలాగే ఆ అమ్మాయి చూసావా, తనూజ, కాఫీ, ఆ అమ్మాయికి కాఫీ అంటే ఇష్టం. కాఫీ అంటే ఇష్టం అమ్మాయికి. ఆ కాఫీ గురించి, ఆ కాఫీ పొడి గురించి మళ్ళీ దొంగతనం చేసేస్తానంటుంది. కాఫీ పొడి రాత్రి ఎలాగైనా దొంగతనం చేసేసి తెచ్చుకుంటానంటుంది. ఇంటికాడ తెచ్చుకునేవారు కదా, ఇంట్లో వచ్చి తెచ్చుకునేవారు. అలాగే ఎంట్రన్స్ బాగానే భరణి బాగా మాట్లాడుతున్నాడు అంటండి. మరి భరణి నచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు చూడండి. మరి భరణి బాగా మాట్లాడుతున్నాడంటే మా అమ్మకి. సుమన్ శెట్టి గారు వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, ఇంకా ఫస్ట్ డే కదా మాట్లాడట్లేదు, ఇంకా మాట్లాడతారు. అంటే నీట్ గా మాట్లాడుతున్నాడు, సీరియల్లో లా కాకుండా అందరినీ సరి చేస్తున్నాడా, సీరియల్లో లా కాకుండా మంచిగా. ఫస్ట్ గుడ్ మార్నింగ్ సాంగ్ కి కూడా మంచిగా బయట నుంచి వాళ్ళు వచ్చారు కదా డాన్స్ చేయడానికి, అది కూడా కొంచెం బాగుంది ఈసారి. అంటే ఇంత ముందు వీళ్ళే డాన్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఉత్సాహం అంటే వీళ్ళకి కూడా ఎనర్జీ తెప్పించడానికి వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళు కూడా వచ్చి డాన్స్ చేపిస్తున్నారు, అది మాత్రం బాగుంది. అలాగే ఇంకేదో ఉందమ్మా, ఇంకేం జరిగింది?
టీ టీ కావాలన్నా చూసా, టీ కూడా పెట్టారు వీళ్ళకి. టీను వాళ్ళకేమో కాఫీ. భోజనం చూసావా పంపించారు. ఏంటి అవన్నీ వీళ్ళకి పంపించారు. ఎవరికి? ఓనర్స్ కి. వీళ్ళకేమో సాంబారు, మన ఇంటి అన్నం మనం రోజు ఏం తింటాం అవి పంపించారు. పాపం అయినా కూడా వీళ్ళు బాగున్నాయని చెప్పి ఇవే బాగా తిన్నారు. వాళ్ళకేమో ఇవే కావాలనిపించింది. వాళ్ళే చూసే ఎంత లగ్జరీగా చూస్తున్నారు. అగ్ని పరీక్ష ద్వారా వెళ్ళిన వాళ్ళకి బాగా లగ్జరీగా బాగా అనమాట. భోజనం నుంచి అదేంటది మంచి ఫెసిలిటీస్, భోజనం అన్నీ అంటే బాగా రెస్పెక్ట్ఫుల్గా చూస్తున్నారు. కామన్ మ్యాన్ అయినా కానీ పాపం సెలబ్రిటీలు అయినా కానీ పాపం కొంచెం కష్టపడుతూనే ఉన్నారు. చూద్దాం వాళ్ళు అసలు ఏం జరుగుతుందో. మాలాగా, మా అమ్మగారిలాగా, నాలాగా ఎవరైనా వీడియోస్ చూసి బిగ్ బాస్వి మీకు ఏమన్నా మాట్లాడాలనుకుంటే మా కామెంట్ రూపంలో చెప్పండి, మనం మాట్లాడుకుందాం. ఏమ్మా మాట్లాడదామా? సరే. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, మమ్మల్ని ఆదరించండి. సరే అమ్మ, బాయ్ బాయ్.